ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి ఆ పాట పాడిన తర్వాత మనం ఆరాధన చేసుకుందాం. ఎందుకంటే సమయం 11:30 అయింది. ఈ పాటికి మామూలుగా పాటలు ముగించాలి. సరే, దయచేసి ఓ పాట పాడండి, ఆ తర్వాత ఆరాధన చేసుకుందాము. హల్లెలూయా. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. ఉన్నవాడాను వాడానికే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. ఉన్నవాడాను వాడానికే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. స్తుతి చేయుట నాకు ఎంత శోభస్కరము, స్తుతి చేయుట నాకు ఎంత శోభస్కరము. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. నీతి సూర్యుడా నిజమైన దేవుడా, శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా. నీతి సూర్యుడా నిజమైన దేవుడా, శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా.
నీవు తప్ప ఎవరు నాకు లేరయ్యా. నిన్ను తప్ప వేరెవరిని పూజింపనయా. నీవు తప్ప ఎవరు నాకు లేరయ్యా. నిన్ను తప్ప వేరెవరిని పూజింపనయా. నిత్యము నీ నామమునే స్తుతించెదను. నిత్యము నీ నామమునే స్తుతించెదను. స్తుతి 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 ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. స్తుతి 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 ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. ఆరాధన చేతును అన్ని వేళలా. ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా. ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు. నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు. నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. స్తుతి 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 ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వినపడుతుందా? వాయిస్ వినపడుతుందా? కొంచెం సౌండ్ పెట్టాలి. మాట వినపడుతుందా? కొంచెం పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడా నీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభు మన మధ్యలో ఉన్నాడు కనుక లేచి నిలబడి ప్రభు స్తుతించి ఆరాధిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి గడిచిన వారం అంతా కాపాడిన యేసయ్యకి స్తుతులు చెల్లిద్దాం. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో ప్రభుని ఆరాధిద్దాం. బిడ్డ, ఈ దినాన చూడక ఎందరో మరణించిపోయారు. ఈ దినాన చూడక ఎందరో గతించిపోయారు. మన సజీవ లెక్కలో ఉన్నామంటే ఆయన కృప, మన బ్రతికి ఉన్నామంటే యేసయ్య కృప. కనుక మన చేతులు పైకెత్తి ప్రభా నన్ను బ్రతికించిన యేసయ్యా నీకు స్తోత్రం నీకు స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. కన్నీరు కలుస్తూ పశ్చాత్తాపతోటి ప్రభా ఈ దినాన్ని నాకు ఇచ్చినవు తండ్రి నీ స్తోత్రం. ఎన్నో మేలు నా పట్ల చేసిన యేసయ్యా నీ స్తోత్రం స్తోత్రం. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. చెప్పాలి చెప్పాలి, ఎవరు మౌనంగా ఉండద్దు. స్తుతి స్తోత్రం. మీ నోరు తెరిచి స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడు నీకు స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం. చెప్పాలి చెప్పాలి. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. నోరు తెరిచి బిగ్గరగా స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం 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 స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. ప్రభుని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి కనుక మన చేతుల పైకెత్తి స్తుతి స్తోత్రం చెల్లిద్దాం. స్తుతి స్తోత్రం 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 స్తుతి
స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం సర్వోన్నతుడా నీకు స్తోత్రం స్తోత్రం నీకు స్తోత్రం నాయన సర్వాధికారి నీకు స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం గణపరచు బిడ్డ దేవుని గణపరచు ఆయన చేసిన మేలను తలంచుకుంటూ గణపరచు యేసయ్యా ఈ మేలు చేసావయ్యా నీకు వందనాలు యేసయ్యా ఈ మరణం నుంచి తప్పించినవయ్యా నీకు వందనాలు యేసయ్యా ప్రతి కీడు నుంచి తప్పించిన దేవా నీకు స్తోత్రం 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 స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం చెప్పాలి స్తుతి స్తోత్రం యేసయ్య నీకేమేలు చేయలేదా బిడ్డ యేసు చేసిన మేళ్లకు స్తుతి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తోత్రం చెప్పాలి ప్రభుని ఆరాధించాలి ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించమంటుంది బైబుల్ స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి ఆత్మదేవుడు మన తాకుతాడు గనుక ప్రభుని స్తోత్రం చెల్లిద్దాం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం ఆత్మదేవానికి వందనాలు సత్యస్వరూపి నీకు స్తోత్రం 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 ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా స్తుతి స్తోత్రం 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 చెప్పాలి ఎవరి స్వరం వినిపిస్తలేదు స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం పరిశుద్ధుడా నీ స్తోత్రం 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 ఆరాధనకు యోగ్యుడా నీ స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం అల్ఫా ఒమేగా దేవా నీ స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం కన్నీళ్లతో ప్రభువుని ఆరాధించు పరిశుద్ధుడా 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 స్తోత్రం నాయనా నీకు వందనాలు ఆరాధ్య దైవమా స్తోత్రం 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 నీకు స్తోత్రం బహుశాలిన తండ్రి స్తుతి 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 రత్నవరుడా నీ స్తోత్రం ప్రతి ఒక్కరు కాడ కనికరం కృతజ్ఞతతో మనం స్తోత్రం చేద్దాం నోరు తెరిచి నువ్వు కృతజ్ఞతతో ప్రభు చేసిన మేలు కొరకై తండ్రి నువ్వు చేసిన ఉపకారములకై స్తోత్రములు నాయన నువ్వు చేసిన మేలు కొరకై స్తోత్రముల ప్రభువా ప్రతి ఒక్క బిడ్డ కాడ దేవా నువ్వు చేసిన మేలు కొరకై స్తోత్రములు 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 నాయన పరిశుద్ధుడా 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 ఆరాధ్య దైవమా స్తోత్రం 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 స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం పరిశుద్ధుడా పరిశుద్ధుడా హృదయపూర్వకంగా నోరు తెరిచి నోరారా దేవా నువ్వు చేసిన మేలు కొరకు స్తోత్రములయ్యా నువ్వు చేసిన ఘనకార్యాల కొరకు స్తోత్రములయ్యా నువ్వు ఇచ్చిన వ్యాపారం బట్టి స్తోత్రములు నాయనా నువ్వు ఇచ్చిన డ్యూటీని బట్టి స్తోత్రములు ప్రభువా నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రములు దేవా నువ్వు ఇచ్చిన గొప్ప కృపల కొరకై నీకు స్తోత్రములు 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 నాయనా ఈ ఉదయకాల సమయములో దేవా ఈ ఉదయకాల సమయములో ప్రతి ఒక్క బిడ్డ కాడ నిన్ను ఆరాధించే కృప సహాయం ప్రతి ఒక్క బిడ్డ కాడ నోరు తెరిచి వారు కుంగిన వేళలో వారు శ్రమ దినాల్లో వారి కష్టాల్లో వారు కన్నీరుతో నిన్ను ఆరాధించే కృప సహాయం వందనాలు యేసయ్యా వందనాలు
స్తోత్రం 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 కొండలలో కోనలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను గమనించినావా యేసయ్యా, చప్పలు కొట్టి పాడు. యేసయ్యా, యేసయ్యా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా యేసయ్యా, యేసయ్యా, నన్ను గమనించినావా, నన్ను గమనించినావా యేసయ్యా, 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 నన్ను గమనించినావా, నన్ను గమనించినావా యేసయ్యా, 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 నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా దేవా, నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, పాడదాం. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసి, నన్ను గమనించినావా, నన్ను గమనించినావా యేసయ్యా, 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 గ్లోరీ, యేసయ్యా, 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 గట్టిగా తెరువు, యేసయ్యా, నోరు తెరువు, యేసయ్యా, తెరువు, యేసయ్యా, యేసయ్యా, తెరువు, నోరు తెచ్చు, యేసయ్యా, యేసయ్య, నేను గమనించేవాడు, ఆయన నేను గమనించేవాడు. ఆత్మీయులు అవమానపరిచినప్పుడు, మనుషుల్ని నెట్టివేసినప్పుడు నిన్ను గమనించేవాడు. నోరు తెరువు, నోరు తెరువు, యేసయ్యా, యేసయ్యా, నన్ను గమనించినావా, గట్టిగా చప్పట్లు కొడతాం, నన్ను నడిపించి, గట్టిగా యేసయ్యా, 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 మహిమ, యేసయ్యా, యేసయ్యా, ఘనత, యేసయ్యా, 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 నేను గమనించేవాడు, అయ్యా, యేసయ్యా, 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 యేసయ్యా,
యేసయ్యా. నోరు తెరువు. ఏదైనా ఒక మాట అంటే అంటావు, ఏమైందా? నోరు తెరువు. యేసయ్యా. నోరారా ఆరాధించు దేవుణ్ణి. బలహీనంగా కాదు, నిద్రపోతా కాదు, నోరారా ఆరాధించండి. దేవుడు మందిరంలో ఉన్నారు. మీరు జీవం కలిగిన దేవుడు సన్నిధిది. అగ్ని జ్వాల లాంటి పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని ఆవరించి ఉంది. యేసయ్యా. కొండలలో కోనలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా. 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 ఆత్మీయులే నన్ను ఒక నిమిషం బ్రహ్మాపండి. నన్ను బ్రహ్మాపు ఆత్మీయులు అందరం హృదయపూర్వకంగా నోరు తెరిచి ఆరాధన చేయండి. లేదనంటే మెదలకోకుండా కూర్చోండి. దేవుడికి అతిక్రమలు దాచిపెట్టేవాడు కాదు ఆయన కావాల్సింది. మనోహ తన వేదన ఎరిగిన దేవుడు. బద్దలైపోయి గుండె నరాలు, ఆ వేదనలో, నిందల అవమానాల్లో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆదరణ లేని మన స్థితి, వందనాలు తండ్రి, నెమ్మది లేని మన స్థితిలో స్తోత్రం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నోరారా సర్వోన్నతుడా, దేవా యేసయ్యా. వందనాలు ఎన్ని నిందలో నుంచి, పరిశుద్ధుడా, ఎన్నో అవమానాల నుంచి మమ్మల్ని కాసిన దేవుడు ప్రభువా. స్తోత్రం పరిశుద్ధుడా, నువ్వు చేసిన మేలు కొరకు, వందనాలు కొండలలో కోనలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా. ఎడారులంటే నీ జీవితాన్ని గమనించిన వాడు నోరు తెరిచి ప్రార్థన చెయ్యి. దేవా, అయ్యా నన్ను కాసిన దేవుడు అయ్యా నీవు. తండ్రి, నా కుటుంబాన్ని, నా భర్తను, నా బిడ్డలని నేను క్షేమంగా నీ మందిరంలోకి పెట్టయ్యా. క్షేమంగా నీ మందిరంలోకి పెట్టి ఉంటా. యాక్సిడెంట్ ఎన్నో వేల మంది నాయన సరిపోతూ ఉన్నారు. మరణాన్ని తరిమి కొట్టిన జీవం కలిగిన దేవుడివి, సజీవుడివి నాయన నీవు. నిన్ను ఆరాధిస్తున్నానయ్యా, నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా. నాకు నువ్వు తప్ప ఈ లోకంలో ఎవ్వరూ లేరయ్యా. నువ్వే నాకు ఈ లోకంలో తండ్రి. హృదయపూర్వకంగా అయ్యా, నువ్వే ఈ లోకంలో నాకున్నావయ్యా. నువ్వు తప్ప నాకు ఎవరు ఉండరయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేసుకో. ఈ సమయంలో నేను ఈ మందిరానికి వచ్చా. ఈ కలవరి స్వస్యాలు అనేకులు మేళ్ళులు సాక్ష్యాలు విన్నాము. నా జీవితం మార్చబడాలయ్యా, నా బతుకు మార్చబడాలయ్యా, నా స్థితి మార్చబడాలి ప్రభువా. ఎలుగెత్తిని వేడిచి ప్రార్థన చేయి. ఆ బిడ్డ దీవించబడింది. నేనెందుకు దీవించబడలేకపోతున్న ఒక వేదన నీలో రగలాలి, ఒక కసి నీలో రగలాలి, ఒక పట్టుదల నీలో రగలాలి. ఎన్ని సంవత్సరాలు ఇలా వచ్చి వెళ్తా ఉంటావు. నీకు దీవెన వద్దా బిడ్డ? నీకు దీవెన వద్దా బిడ్డ? నీకు దీవెన వద్దా తమ్ముడా? నీకు దీవెన వద్దా చెల్లె? నీకు దీవెన వద్దా సహోదరుడా? నీ నోరారా తెరిచి ఆనాడు
దైవజనుడు పౌలు గారు వాక్యం చెబుతున్నప్పుడు ఓదా రంగు పొడి అమ్ముకుని లూదియా హృదయం తెరవబడినట్టుగా నీ హృదయం తెరవబడును గాక. నీ హృదయం తెరవబడాలి. దయచేసి ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, నీ కొందనాలయ్యా, ఇంతవరకు చక్కటి నాయన ఆరాధన ఇచ్చావు. అందరు బట్టి నీకు స్తోత్రములు ప్రభువా, అందరు బట్టి స్తుతులు నాయన. నీ ప్రియ బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించు. సమస్త విషయాల్లో నాయన మీరే మాట్లాడి వాక్యం ద్వారా బలపరిచి మహిమా ఘనత మీరు పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరు కొందరాలో దయచేసి కూర్చోండి. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధ గ్రంథములో మొదటిగా నేను ఒక మాట మీకు చెబుతాను. నిజంగా దేవుడు మీలో ఉంటే, కొంతమంది దొంగ మాటలు చెబుతారు. దేవుడు మాలో ఉన్నాడు, దేవుడు దర్శనం వచ్చింది. దొంగ దర్శనాలు కూడా వస్తాయి. ఇక్కడ జాగ్రత్తగా వినండి. నిజంగా దేవుడు నీలో ఉంటే జరిగే కార్యం ఏంటంటే, మరి ఒక సహోదరుడు, నేను పేరు చెప్పను కానీ, మార్నింగ్ భార్యను తీసుకుని వచ్చి మందిరం పరిచర్య అంతా చేసుకుంటున్నాడు. పాస్టర్ గారితో లేదు, పాస్టర్ గారితో లేదు. ఎందుకనంటే మందిరం ఎవరిది? మనందరికంటే ముందు దేవుడు ఒక ఆయన ఉన్నాడు. దేవుడు మందిరము. దేవుడు ఈ స్తోత్రం. నా బట్టలు వేసుకున్న బట్టలు ఉతికినప్పుడు డబల్ డ్యూటీ చేసిన వాళ్ళు ఉన్నారు ఈ మందిరంలోనే. నేను వాళ్ళ పేరు చెప్పను. ఎన్ని డ్యూటీలు? డబల్ డ్యూటీ. ఈ బట్టలకంత పవర్ ఉంది. కారణం ఏంటంటే ధనాపేక్ష కలిగిన వాడు కదా దైవజనుడు. దేవుడికి స్తోత్రం. ఈ మందిరం వచ్చి పరిచర్య చేసినప్పుడు దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడు అనేకులను, ఒకళ్ళు కాదు అనేకులను. నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు ఒక భయముతో, ఒక బాధ్యతతో రావాలి. రెండోది, దేవుడు నీలో ఉంటే నీవు ఎదగాలి కానీ ఆగిపోవద్దు. ఎలా ఉండాలి? ఎదగాలి. మొక్క తెచ్చి పెట్టారు మీరు అందరూ. ఒక మొక్కని మందిరం ముందు పెట్టారు అనుకో మాట. మొక్కను పెట్టి వారం వచ్చి చూసిపోతే మొక్క బతికిద్దా? ఏం చేయాలి? మీరు అందరూ వచ్చినోడు వారము తలకోశము నీళ్లు పోయాలి. గట్టిగా సప్ట్లు కొట్టండి. హల్లెలూయా. గమనించండి, ఒక మొక్క మనం పెట్టినప్పుడు ఏం చేయాలి? అది ఎదిగి పెద్ద అవ్వాలంటే దానికి ఏం అవసరమో? నీళ్ళు అవసరం. ఈ మధ్య చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పేది ఏంటంటే, అన్నయ్య ఆరాధన ఇంకా కొంచెం ఎక్కువ జరిగిస్తే బాగుండు అని. అక్కడ మంచిదే కానీ సమయాన్ని చెప్పాలి. సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. కనుక బైబిల్ పరిశుద్ధ గ్రంథములో కీర్తన 46వ అధ్యాయము, కీర్తన 46వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి. కీర్తన 46వ అధ్యాయము 5వ వచనం నుంచి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చరణము లేదు. మళ్ళీ ఫస్ట్ 5 నుంచి చదువమ్మ, మళ్ళా ఇంకోసారి. దేవుడు ఆ పట్టణంలోనున్నాడు, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. చాలు. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, నిజంగా దేవుడు మీలో ఉంటే నాలో ఉండడని నేను నిరూపిస్తాను. కారణం ఏంటి చెప్పమంటారా? నాలో ఉండమంటే నా కన్న కొడుకైనా సరే కథవరంటే కథమే. మీరు చూశారు కదా, చూడలేదా? కళ్ళారా చూడలే గాయాన్ని? దేవుడు సావుకులు మాట నువ్వు అవునంటే అవును, కాదంటే కాదనే తట్టు ఉండాలి. దేవుడికి స్తోత్రం. నిజంగా ఇక్కడ దేవుడు మీలో ఉంటే, నిజంగా ఉంటే
చాలా జాగ్రత్తగా గమనించండి పాస్టర్ గారు. నిజంగా అంటే కొంతమంది భ్రమలో ఉంటారు. నాలో ఉంటాడండి, నీలో ఎందుకు ఉంటాడు? నీకు సహనము, ఓర్పు అవి ఉన్నప్పుడు దేవుడు నీలో ఉంటాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము తీయండి బైబిల్. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వాక్యం నువ్వు చదివినట్లయితే అసలు ఎలా ఉండాలో మనం ఇక్కడ కొన్ని మాటలు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి. స్తోత్రం. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదివినట్లయితే ఒకసారి గమనించండి, ఇది చాలు. యాకోబు పత్రిక 4:10 మీరు అండర్లైన్ చేసుకోండి. నేను చెబుతా, ఎందుకంటే దాన్ని సాగదీసేదానికి నాకు టైం లేదు. ఒక అరగంట టైం ఉంది అంతే. దేవుడికి స్తోత్రం. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. నిజంగా మీలో దేవుడు ఉంటే చాలమ్మా. నిజంగా మీలో దేవుడు ఉంటే తగ్గింపేది మీకు చెప్పాలి. నిజంగా మీలో దేవుడు ఉంటే ఒకసారి చెప్పండి, నాలో దేవుడు ఉన్నాడు చేయొత్తండి. మీలో దేవుడు లేడైతే ఉంటే చేయొత్తాడు, మరి ఉండడని ఇప్పుడు చెబుతున్నా. నిజంగా మీలో దేవుడు ఉంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళలో ఫస్ట్ మీరు తగ్గించుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఎంతో తగ్గించుకోవాలి? అవతల వ్యక్తి తిట్టినా తగ్గించుకోవాలి, కోపడినా తగ్గించుకోవాలి, అసహించుకున్నా తగ్గించుకోవాలి. ఒకవేళ భర్త ఏదన్నా కోపగించుకున్నా భార్యగా నువ్వు తగ్గించుకోవాలి. భార్య ఏదైనా కోపడింది అనుకో, తెలివి గల్ల భర్త, దేవుడు ఉండే భర్త ఏం చేస్తాడు? ఇదేదో మంచి కసి మీద ఉన్నట్టుందని గమ్ముని సైలెంట్ అయిపోతాడు. అవునా కాదా? తెలివి గల్ల భర్తలు అందరూ కాదు. మళ్ళా నువ్వు తగ్గించుకున్న తర్వాత ఆ మనిషిని పక్కన కూర్చోబెట్టుకుని అప్పుడు మాట్లాడాలి. ఏమనంటే, ఇదిగో ఇందాక నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా, అంత కోపము ఆవేశము దేనికి అనంటే అప్పుడు ఆమె ఏం చెప్పిందో నువ్వు వినాలి. లేకపోతే భర్తే మంచి ఆవేశంలో ఉన్నాడు, భార్య కాడ మెదలుకోకుండా ఉండి ఆ ఆవేశం అయిపోయిన వరకు మంచిగా భోజనం చేసిన వరకు అప్పుడు అడగాలి భార్య. తెలివి కలిగిన భార్య, దేవుడు ఉండ భార్య. దేవుడు లేనోళ్ళే తగులు పెట్టుకుని దేవుడు నామానికి అవమానం అట్ట రోడ్ల మీదకి వచ్చి పక్కన బరా ఓరి నీ భక్తి పాడుకొని ఆడేవుడు రా పాస్టర్, అది కాదురా నడిపించే సంఘం కాపురేవుడు రాడు, సచ్చినాడో బతికిరేవుడు రా. ఏళ్లలో తగ్గింపేది జాగ్రత్త. దేవుడు అని అంటే నేనుండా నా ముఖం పట్టుకుని నువ్వు నాశనం అయిపోతావురని నేనేం మాట్లాడలే. ప్రైజ్ లార్డ్. నా ముఖం పట్టుకున్న ఎదుటే ఆ మాట అన్న తర్వాత నానా తిప్పలు పడాడు. వాడు బతుకేమైందనంటే అన్ని రోగాలు చుట్టుకుని చేసుకున్న భార్యతో సంసారం లేక మొత్తం ఏడు బొందయ్యే రోజు వచ్చింది. ప్రైజ్ లార్డ్. అదే సావుకుడు దేవుడు కలిగిన వ్యక్తి ఎవరువైనా సరే. ప్రైజ్ లార్డ్. నువ్వు దేవుడిని కలిగినప్పుడు నీకేముండాలి? తగ్గింపు ఉండాలి. దేవుడు మందిరంలో ఉన్న భయం ఉండాలి. దేవుడి సన్నిధిని ఒక బాధ్యత ఉండాలి. దేవుడి సన్నిధికి వెళ్తున్న నీ జీవితంలో ఆయనకు ఫస్ట్ స్థానం ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలండి? ఆయనకు ఫస్ట్ స్థానం ఇచ్చిన తర్వాత ఎవరికి ఇవ్వాలి? పర్లా భార్య కంటే ముందుగా కాడ నిన్ను కన్న తల్లికి నీ తండ్రికి, వాళ్ళని తిట్టని, అసలు నిన్ను ఏమి ప్రేమే చూపించుకోని, కానీ దేవుణ్ణి కలిగిన యేసయ్య ప్రేమ నీలో ఉండాలి. ప్రైజ్ లార్డ్. మెడ్రాస్లో ఓ బూతు మాట, ఇది తమిళ వచ్చిన వాళ్ళకి అర్థమైంది కానీ మీకు పెద్దగా రాదు, కానీ దేవుడికి తెలుసు. చాలా అందంగా ఉండేది ఆ సిస్టర్ గారు, చాలా బాగుండేది. నేను కాడ 22 సంవత్సరాల వయసు అది. సరే ఆమె మందిరానికి వెళ్తుంటే నేను నవతా ట్రాన్స్పోర్ట్లో సూపర్వైజర్ చేస్తున్నప్పుడు ఆమె పొరపాటల్లా తప్పల్లా అన్నా మీరు చర్చికి వెళ్ళరేదా అని అంటే నేను బాగా ఘోరంగా బూతులు మాట్లాడేవాడిని. మందిరానికి వెళ్ళమని ఆశ చెబితే మొండమోపి దానిలాగా ఉన్నావు కదే,
మొఖాన్ని బొట్టు లేదు, చేతిని గాజులు లేవు, చూసేదానికేం బాగా చచ్చే మాయ రోగం నీకు అని అన్నా. అమ్మ ఏమొక మాట అనల్లా, ఏమల్లా. ఎప్పుడు కనపడినా ఏదో ఒకటి తిట్టేవాడిని, తలకాయించుకుని వెళ్ళిపోయేది పాపం. ఒకరోజు నాకు మందిరానికి వెళ్ళాలనిపించింది. ప్రైజ్ లార్డ్. ఎవరితో? ఆమెతోనే మందిరానికి వెళ్ళాలనిపించింది. ఆ వెనకాల వెళ్ళా మందిరానికి. నేను మందిరానికి వెళ్ళిన రోజు అక్కడ ఎవరు నాకు తెలియదు, కానీ ఆ పాస్టర్ గారు పేరు పెట్టి నన్ను పిలిచి నిలబడమన్నాడు. దేవుడికి స్తోత్రం. ఏం చేశాడు ఆ పాస్టర్ గారు? నన్ను పిలిచి నా పేరు పెట్టి, ఫలానా వ్యక్తివి, ఫలానా నువ్వు లేచి నిలబడయ్యా అన్నాడు. నాకు గర్భం అంటే టన్నులు లెక్క ఉండేది. భయపడతామంటే తెలియదు, భయపెడతామే తెలుసు. కానీ అలాంటి దుర్మార్గుణ్ణి ఏమైందనంటే, ఆ మెదలుకోకుండా నిలబడితే అందరు నన్ను చూస్తున్నారు. చాలా అసభ్యకరంగా ఒక మాట మాట్లాడావు అంతకు ముందు. మందిరంలో నుంచి వచ్చింది వరకు ఏమన్నానంటే, ఎన్నానే ఏం గారిదే ఓ రోజు వారియా అంటే చెప్పొద్దు, తమిళ వచ్చిన వాడు తెలుసు అన్నా కదా, మీకు రాదు కాబట్టి పర్లా, దేవుడు క్షమించాలి, దేవుడి స్తోత్రం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? బాగానే ఉండవు కదా, ఒకరోజు నాతో రాలేదు అని దాని అర్థం. కళ్ళ కామరముతో, ఒంటి పొగరతో, ఇలాంటి అహంకారం ఆము కలిగిన వాణ్ణి వంచినవాడు నా దేవుడు. దేవుడికి స్తోత్రం. ఆయన నేను అంగీకరించిన తర్వాత ఏ రోజు కాడ నా నోటెమ్మటి ఎలాంటి మాటకి అవకాశం లేకపోకుండా మళ్ళీ ఆమె ఏమందో తెలుసో మాట, అన్నా నువ్వు నన్ను ముండమోపురాలు అన్నావు, నాకు పర్లా సంతోషమే, కానీ ఈ ముండమోపి వాళ్ళల్లో ఒకటే నీకు భార్యగా వచ్చిందని అన్నారు. గట్టిగా చెప్పండి, అలేలే చెప్పండి, హల్లెలూయా. ఈ ముండమోపు వాళ్ళలో నుంచి ఒక ముండమోపిది నీకు చెప్పాలి, నీకు. నేను అనుకున్నాను ఏ పిచ్చిది అది అట్టగా మాట, దాంతో నాకెందుకు అనుకున్నా. పాస్టమ్ గారు నేను చూసినప్పుడు ఇప్పుడే అన్న ఉండేమో కానీ ఏమీ లేవు, తన నెత్తి మీద 4 గంటలు తప్ప. ప్రైజ్ లార్డ్. మేము ఫంక్షన్కి వెళ్తే పాస్టమ్ గారు నన్ను అక్కడ ఆపారు. అమ్మ, భర్త లేకోకుండా ఇలా నువ్వు వెళ్తావా, తప్పమ్మ, ఇలాంటి ఫంక్షన్లు శుభకార్యాలకి నువ్వు రాకూడదని చెప్పారు. అయితే ఆ పెళ్లి కూతురు లెగిసి, జరుగు, నువ్వెవరు అన్న, మీరు రండి అని అంది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్రం. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఈ మాటలు మీకు ఎందుకు నేను చెబుతున్నానంటే, నిజంగా దేవుడు మీలో ఉన్న, దేవుడు మీ కుటుంబంలో ఉన్న, దేవుడు సన్నిధిలో మీరు ఉండే, కానీ మిమ్మల్ని మీరు ఎవరి నిమిత్తం తగ్గించుకుంటారో చదువమ్మా. యాకోబు పత్రిక 4:10 అధ్యాయం. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. హల్లెలూయా. యాకోబు పత్రిక 4:10 అధ్యాయం నేను చెప్పే మాట్లాడే, ప్రభు దృష్టికి మిమ్ములు మీరు తగ్గించుకుంటే ఆయన బిడ్డలుగా, ఆయన రక్త సంబంధులుగా, ఆయన ఏమంటారు, ఆయన సొత్తుగా మీరు మార్చబడతా ఉంటారు. దేవుడికి స్తోత్రం. అందుకని ప్రేమైన దేవుడు బిడ్డలారా, మనల్ని మనం తగ్గించుకోవాలి. మనం తగ్గించుకుని నీతిమంతుడిని, నేను నీతిమంతుడిని అంటావు కదా, నిజంగా నీతిమంతుడు. ఈరోజు అంతా నిజమేముండదు, నిజమేదే ఉండదు మెసేజ్ అంతా కాడ. నిజంగా నీతిమంతుడు శ్రమ వచ్చినా, వ్యాధి వచ్చినా, రోగం వచ్చినా, బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా కానీ, ఏదొచ్చినా వాడు పొరపాటును కదలాడు, ఎలాగే నిలబడి ఉంటాడు. ఎందుకంటే శ్రమలన్నీ నువ్వు చూసుకుంటావు కదా, అయ్యా నాకెందుకు టెన్షన్ అయింది ఉందంటారా బైబుల్ అట్ట? నాకు తెలియదులే, పెద్దోళ్ళు మీరు చెప్పండి. సామెతల 10వ అధ్యాయము 30 వచ్చింది. సామెతలు 10:30. నీతిమంతుడు ఎన్నడూను కదిలింపబడడు, భక్తిహీనులు దేశంలో నివసింపరు. సామెతల 10:30 ఏమనుందంటే, నీతిమంతుడు ఎన్నడూ
ఎన్నడో కదిలింపబడ్డంట. దేవుడికి స్తోత్రం. అయితే నిజంగా మీరు నీతిమంతులైతే కదులుతారా? కదలరు. నన్ను చాలామంది భయపెట్టాలని చూశారు. ఎట్ట కత్తెడ పెట్టారు నా పేక మీద, ఈ కళ్ళలో భయం బెదరలేదు. 6 బుల్లెట్లు గన్నెడ పెట్టారు. నేను అన్న అవరే ఏకే పట్టే శవనకే 1 నిమిషానికి 160 బుల్లెట్లు బయటకు వస్తాయి. దానికే భయపడలే నేను. ఈ మొండమోపు పిస్టల్కి భయపడే గుడ్డి కాదు ఇదరాన్ని. ఆపడి వెళ్ళిపోయారు వాళ్ళు, నన్ను ఏం చేయలేక. దేవుడికి స్తోత్రం. కారణం ఏంటంటే నిజంగా దేవుడు నీలో ఉంటే, నువ్వు నిజంగా దేవుడు నీతి కలిగిన వ్యక్తివైతే నువ్వెన్నడో కదిలింపబడవు. హల్లెలూయా. ఆ దేవుడు నీతి నీలో ఉన్నప్పుడు, దేవుడు కృపను కలిగినప్పుడు, దేవుడు శక్తి నువ్వు ధరించుకున్నప్పుడు, ఏ వ్యక్తి వచ్చినా, ఏ సుడిగుండంలో ఉన్న ఏ గాలివానైనా, ఏ తుఫాను వచ్చినా, ఎంత భయంకరమైన సమస్య వచ్చినా, ఓ భయంకరమైన వార్తను విన్నా కానీ నువ్వు ఎటు చెప్పలేటు కదలొచ్చబడవు. ఎందుకనంటే ఆయన నీలో ఉన్నాడు. ఎవరున్నారండి? అది యేసయ్య ఉన్న బిడ్డలో, అది నేనే కావచ్చు, మీరే కావచ్చు, కదలము. ఆయన కొరకు ఏం చేస్తాము? తాము తగ్గించుకుంటాం. మనల్ని ఏం చేస్తాము? తగ్గించుకుంటాం. నన్ను అంటుంటారు చాలామంది, ఏమనంటే నీ ఓర్పు, నీ సహనం పనికి మాలేండి. నా ఓర్పు ఎక్కడిది? చెప్పాలి. నాకు ఓర్పు ఎక్కడిదండి? దేవుడి వల్ల నేను ఓర్పు. అవునా కాదా? ఇప్పుడు మా ఊరు వెళ్ళి అడగండి, ఈడెంత ఓర్పు మంత్రుడయ్యా పాస్టర్ గారు అని చెబుతారు. ఈడ తెలియదు ఏ ఊరికి అడ్రస్ చేస్తా. పాస్టర్ గారు ఎంత ఓర్పు మంత్రుడు అంటే, పాస్టర్ గారు నేను పెళ్ళైన కొత్తలో ఆ ఊరిలోకి వెళ్తుంటే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళ నాతో మాట్లాడేవాడు కాదు. పాస్టర్ గారు అనుకునేదట, అమ్మో పాస్టర్ గారు నేను ఎవరు పలకరెత్తలేదు, ఎందుకు పలకరెత్తలేదు, పుట్టినూరు కదా అని అనుకునేదంట. ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్ళాం. మళ్ళీ వెళ్తే ఒక్కొక్కళ్ళు పలకరిస్తున్నారు. పాస్టర్ గారు అప్పుడు నన్ను అడిగింది, అయ్యా ఇంతవరకు పెళ్ళై 3 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఎవరు పలకరీలా, ఇప్పుడు కొంచెం మాట్లాడుతున్నారంటే, దుర్మార్గుడితో ఎవరు మాట్లాడతారండి? మీరు మాట్లాడతారా? చెప్పండి. తెల్లారులెగితే నరహత్య చేసి, తెల్లారులెగితే రౌడీజంగా చేసి తిరిగేవాడితో ఎవరైనా మాట్లాడతారా? వాడితో అవసరమేముంది? చెప్పండి, అవసరమేముంది? ఈ దమ్మాయిగూడ ఏరియాలో ఒకరోజు వాడెవడో పిల్లడు నన్ను బెదిరియాలనుకున్నాడు. నైటు 11:30, 12 అవుతుంది. నేను బండి వేసుకొస్తాను నా శివరాస్తులు ఒక్కడిని. వాడు నా బండికి అడ్డంగా పెట్టాడండి. వచ్చి నా బండికి అడ్డంగా పెడితే వాడికి అప్పుడే అటు నుంచి పోలీసులు వస్తున్నారు. సరే నేను వెళ్ళకుండా ఆపుకుని కూర్చున్నా, చూద్దాం వీడు ఏం చెప్తాడు. నా బండికి అడ్డంగా పెట్టాడు, బాగా దాగి ఉన్నాడు. పోలీసు ఆపి ఎస్ఐ ఎక్కుతాడు, రే సింహం నోట్లో పడినా తప్పించుకోగలుగుతావేమో కానీ పోయి మరణం నోట్లో పడతావు, నువ్వు బతకగలుగుతావా అన్నారు. వీడు తాగిరి మొత్తం దిగి బండి స్టార్ట్ చేసుకుని మళ్ళీ కంటికి కనపడుతుంది. ప్రైజ్లాడు. హల్లెలూయా. తర్వాత ఆ పోలీసులు పక్కన ఒకళ్ళు అనుకుంటున్నారు, ఏమండి ఆయన అంత డేంజరా? ఆయన బయలుదేరినప్పుడు జైలర్ లేడు, కోర్టులో జడ్జి లేడు. దేవుడికి స్తోత్రం. వాడు ఏపీ ప్రాంతంలో ఏ గవర్నమెంట్ ఉన్నా చేయగలిగిన సమర్థత దమ్ము ఎవడకా లేదు. గుంటూరు జిల్లా రైల్వే స్టేషన్లో పాస్టర్ గారు కూర్చున్నట్టు బయటికి వెళ్ళి వచ్చా. టికెట్ అడిగాడండి టేసి, అది వాడి పనే కాదా? నిన్ను టికెట్ అడిగినాడు ఎవడని ఒక మాట అన్నా, సార్ మేడం అని తెలియదు సార్, భార్య పిల్లలకు అల్లబడి. అలాంటి దుర్మార్గుడు ఈ దేవుడు మార్చాడు. దేవుడికి స్తోత్రం. దమసు మార్గాన సబులతో మాట్లాడి పవులగా మార్చినది నీవే కదా. దమసు మార్గాన సబులతో మాట్లాడి పవులగా మార్చినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాసిన, జల ప్రళయములో నోవాను కాసిన బలమంతుడావు నీవే గదా, నీవే గదా. హల్లెలూయా, 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 హల్లెలూయా.
శృతి చేసినే బాడనా స్తోత్ర గీతం భజయించి నే బగడనా స్వామి శృతి చేసినే పాడనా. హల్లెలూయా. ఒక దుర్మార్గుడిని మార్చాలన్నా, ఒక నరహంతకుడిని మార్చాలన్నా, ఒక వ్యభిచారిని మార్చాలన్నా, ఒక దొంగను మార్చాలన్నా, నీలో ఉన్న లోక సంబంధమైన చెడు సమస్తము మార్చాలంటే ఎవరి దగ్గరికి రావాలో చెప్పమంటారా? యేసయ్య వద్దకు వస్తేనే మార్చబడతాం. ఎవరి వద్దకు రావాలి? యేసయ్య వద్దకు రావాలండి. ఎందుకో చెప్పమంటారా? ఈ లోకములో ఎన్నో దేవదేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు. కొంతమంది దేవతలు ఇట్లా సంకలో పెట్టుకున్న బాల్ పెన్ గోల్ పెన్ పెట్టుకున్నట్టు వాళ్ళు అంటారు, మమ్మల్ని ఎందుకు మా ఏరియాకి ఎందుకు వచ్చేవారు అంటారు. మీ ఏరియా ఎవడు, మీరెవడు రా? నేను ఎక్కడికైనా వెళ్ళి అధికారం దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. అధికారాన్ని కాపాడుకుంటూ దేవుడి సన్నిధిలో ముందుకు నడుస్తూ ఆయన వైపు చూస్తూ నా మనసును మార్చాడు, మళ్ళీ తిరిగి నేను వెనక్కి తిరిగి చూసిన వాడిని కాదండి. అది మార్పు అంటే. మన మధ్యన ఇస్సాక్ అన్న ఉన్నాడు. ఇస్సాక్ అన్న కేసులు రాలా, ఒక హాస్పిటల్లో డ్యూటీ అయింది, జీతం ఇస్తుంది కానీ మనుష్యాంతి పాపం తక్కువ ఉంది ఆయనకి. బాప్టిజం తీసుకున్న తర్వాత అసాధ్యమైన దేవుడు సాధ్యంగా 2 కేసులు ఇచ్చాడు. సప్ట్లు కొడదామా? నేనేమైనా బలంతో చేయలే, నువ్వు బాప్టిజం తీసుకో యేసు ప్రభుని అని అనలా. నేను తనకు తానుగానే, బ్రదర్ జనవరి 26వ తారీఖు నాకు బాప్టిజం ఇవ్వాలి. నేను అన్న, ఎందుకన్నా అన్న, ఒక వాక్యం అన్నాడు ఒక సండే, నాకు గుర్తులేదు కానీ, ఒకడ ప్రవర్తన యెహోవా దృష్టికి యథార్థంగా ఉన్న ఎడల నీతిమంతుల్ని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టలేదు. ప్రైజ్ లార్డ్. నీతిమంతులు ఎన్నడూ విడిచిపెట్టలే. ఒకడ ప్రవర్తన యెహోవా దృష్టికి, ఇప్పుడు యెహోవా దృష్టికి మీరు ఏమై ఉండాలి? తగ్గించుకుని ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తాడు? అప్పుడు కీర్తనలు మనం చదువుకున్నాం కదా, 46:5 ఏమనుంది అక్కడ? దేవుడు ఆ పట్టణంలో ఉన్న దానికి శరణవలేదు, అరుణోదయమా సహాయం చేస్తున్నాడు. నువ్వు ఇంట్లో కూర్చున్నా, మంచం మీద కూర్చున్నా, నువ్వు రైలు మార్గంలో వెళ్తున్నా కానీ నీకు స్వీట్లు కూర్చున్నబడే ఆ సీట్ ఇచ్చి మీరు కూర్చోండి సార్ నేను నిలబడతా అంటాడు అవసరం. ప్రైజ్ లార్డ్. మీకు ఎవరికన్నా ఇచ్చారట సీటు? ఎవరన్నా చెప్పాలి, ఎవరన్నా ఇచ్చారట మీకు? అంటే మీరు పాస్టర్ గారు అనొచ్చు. లేదు, దేవుణ్ణి కలిగిన ఎవరికైనా అలా ఇస్తాం మనం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మన నిజామాబాద్ నుంచి వస్తుంటే, కరీంనగర్ నుంచి వస్తుంటే, ఆ రోజు ఏమైందనంటే అక్కడ కూర్చున్నాం. సరే చిన్న సీటు, నేనా కొద్దిగా హెవీ పర్సన్ కదా, సరే ఎట్టగట్టే కూర్చున్నా. ఆ పైన పరుకున్న ఆయన లెగిసి ఇటు సైకిల్ చేస్తున్నాడు. ఏంద్రా ఇటు దొంగ సైకిల్ చేస్తున్నాడు నేను అనుకుంటున్నా. దొంగలు అంటారు కదా, ఇట్రా లేరు ఇప్పుడే పోదాం అన్నట్టుగా ఎట్టెట్టాడినాడు చెయ్య. సరే ఎందుకు వచ్చిందని సార్ లెగిసా. ఏమైందన్న? సార్ మీరు చూస్తేనా భారీ మనిషి, ఆడాడ కూర్చుంటారు బొనుకోండి, నేను కూర్చుంటా పోయి అక్కడ నాన్న. ప్రైజ్ లార్డ్. చక్కగా అక్కడ నిజామాబాద్లో ట్రైన్ ఎక్కానంటే వచ్చి ఎక్కడ అది సూపర్ ఫాస్ట్, ఎక్కడ ఆగదు, గట్టికేస్తారు తప్ప. కానీ దేవుడు నీతో ఉన్నాడన్న నిదర్శన అది వచ్చి సభ్యులు కూడా ఆ ప్లాట్ఫారం దగ్గర ఆగిపోయింది. గట్టిగా సభ్యులు కొట్టరే. నీ మార్గాల్లో ఆయన తోడుంటే, దేవుడు నీతో ఉంటే, నీలో ఉంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నీ ప్రతి అవసరత చెప్పాలి, అనుకూలమైన పరిస్థితులన్నీ ఏం చేస్తాడు? ప్రతికూలంగా నీకు మారుస్తాడు. దేవుడికి స్తోత్రం. ప్రేమైన దేవుడు బిడ్డలారా, మరి నిజంగా నిజామాబాద్, కరీంనగర్, మరి నిర్మల్, ఆదిలాబాద్ ఈ 4 ఏరియాలు తిరిగి వచ్చి, ఈ 4 ఏరియాలు తిరిగి ఎటు చూసినా ఫోన్కి సిగ్నల్ అంతల్లా. మా ప్రభు కుమార్ మాట్లాడదాలో అయ్యా అంటుందా, అయ్యా మాట ఎట్టుపోయిందో తెలియదు, సిగ్నల్ ఉంటల్లా. నా దగ్గర ఎప్పుడు 2 సిమ్ములు ఉంటాయి కానీ పర్సనల్గా ఒక సిమ్ ఉండింది, ఏదైనా ఎమర్జెన్సీ అయితే అది వాడతా. దానికి రీఛార్జ్ చేయలేదు, వెంటనే రీఛార్జ్ చేయించా. దానికి సిగ్నల్ వస్తుంది, అది ఐడియా సిమ్. సరే మొత్తం మీద ఏదన్నా కానీ బిడ్డలో దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ మీకు ఓ చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెబుతా. దేవుడు మనతో ఉన్నాడు అని మీరు అనుకుంటున్నారు. అనుకున్న వాళ్ళందరూ ఒకసారి చేయొద్దండి.
నిబ్బరంగా సంతోషంగా ఎత్తండి ఉండేటప్పుడు ఏం మాలో లేడు అన్నట్టు కాదు, మాలో ఉండలే ఆ పాస్టర్ గారు. ఓకే, రైట్. దేవుడు మిమ్మల్ని దీవించుడు గాక. ఇప్పుడు మన మధ్య సంజయ్ ఉన్నాడు కదా, సంజయేశుడు తండ్రి వాళ్ళ బాబు చిన్నోడు. ఈ బాబు ఏం చేస్తున్నాడంటే ఆ సంజయ్ ప్రతి సంవత్సరము వాళ్ళ నాన్నగారు ఊరికి తీసుకెళ్తా ఉన్నాడు. తాత అమ్మమ్మ ఉండారు కదా, నాయనమ్మని అక్కడికి తీసుకెళ్తున్నాడు. ఈ పిల్లోడు పెరిగి పెరిగి పెద్ద అయిన తర్వాత ఈ పిల్లోడికి సెలవులు వచ్చేసినాయి. ఈ బాబు అంటున్నాడు, డాడీ నాకు టికెట్ కొని నువ్వు రాపోయినా పర్లేదు, నేను ఒక్కడిని వెళ్ళిపోతాను అంటున్నాడు. ఒరే నువ్వు వద్దు రాపుడనంటే, లేదు నేను నిన్ను, నువ్వు నాకు టికెట్ మాత్రం కొని డబ్బులు అయిపోయినా పర్లేదని అంటున్నాడు. సరే అస్సలు ఇంటల్లా పొట్టు పట్టాడు తండ్రి మీద. తండ్రి అలాగే టికెట్ తీసి ఇచ్చాడు, ట్రైన్ దగ్గరికి వచ్చాడు, ట్రైన్ ఎక్కించాడు. ఆ ట్రైన్ ఎక్కించి ఏం చేశాడంటే తండ్రి, సరే అయ్యా నీకు ఏదైనా భయమైనప్పుడు ఈ లెటర్ ఉంది కదా, లెటర్ ఇచ్చాడు. ఈ లెటర్ ఉంది కదా, దీన్ని చదువు నీకు భయపడినప్పుడు అన్నాడు. ఏమిచ్చాడు? ట్రైన్ ఎక్కించిన తర్వాత ఇక ఆయన దిగాడు. ఆయన దిగి తర్వాత ఈ పిల్లోడంక ఒకడు బాగా జుట్టు పెంచుకుని గడ్డం పెంచుకుని ఇటు చూస్తూ ఉంటాడు. పిల్లోడు భయపడతా ఉంటాడు, నేను ఒక్కటే వస్తున్నాను, ఈడేవాడు కిడ్నాప్ చేసే తట్టు అని గడగడ ఉరుకుతున్నాడు. ఆ తర్వాత పక్క సీట్లో ఒక పెద్ద ఆయన వచ్చి, అయ్యా ఒక్కడవే వస్తున్నావా, వామ్మో ఎవరో నెత్తుపోతే ఏంది అని ఈయన అంటున్నాడు. ఆ పక్క సీట్లో ఒక ఆడమనిషి ఓ తల్లి వచ్చి అంటుంది, ఓ బాబు ఒక్కడవే ప్రయాణం చేస్తున్నావు, పోయిన వారమే ఒక అబ్బాయిని కిడ్నాప్ చేసి చంపేశారంట అయ్యారంటే ఈడింకా బాధపడుతున్నాడు. ఇంకా బాధపడుతూ ఏడుస్తామన్నాడు. ఏడుస్తా వాళ్ళ నాన్నగారు ఇచ్చాడు చూసారా లెటరు, చెప్పాలి, వాళ్ళ నాన్నగారు ఇచ్చారు చూసారా లెటరు. ఈ లెటర్ తీసి చదువుతో ప్రారంభించాడు. ఏముంది ఆ లెటర్లో చెప్పాలి, ఏముంది ఆ లెటర్లో? ఏమో పాస్టర్ గారు మాకే తెలుసు లెటర్లు అనొచ్చు కదా, వాస్తవే. అయితే ఆ లెటర్లో ఏముందనంటే, రే బాబు నువ్వు భయపడొద్దురా, నీతో నేనుండా, నీ పక్క బొగ్గిలోనే ఉండాను. గట్టిగా సప్ట్లు కొట్టరు మెదలకుండా అడిచొస్తాను. నీతో ఉండాను, నీ పక్క బొగ్గిలో నేను ఉండా, నువ్వు భయపడొద్దు నాన్న. కోడికి ఎగిరి గంతేసాడు, సంతోషపడుతున్నాడు. ఆ భోగిలో ఉండే వాళ్ళందరూ ఆయన చూస్తారు, ఒరే ఎప్పుడు దాకా ఇటు భయపడ్డాడు, ఏడిచాడు, ఇటు ఎగిరి గంతేసి సంతోషపడుతున్నాడు ఏందిరా. అసలు ఆడి సంతోషానికి కారణం ఏంటి చెప్పలే, వాడు సంతోష కారణం ఏంది? తండ్రి పక్క భోగిలోనే ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు, ప్రేమ నా దేవుడు బిడ్డ, నాకు ఆదరణ లేక, నెమ్మది లేక, ఆరోగ్యమే లేక ఎన్నో బాధలు పడుతున్నాను అని నువ్వు అనుకోవచ్చు. ఆయన నీతో ఉన్నవాడు. దేవుడికి స్తోత్రం. ఆయన నీ పక్కనే నిలబడ్డాడు. నువ్వు పిలిస్తే నోరార హృదయపూర్వకంగా నీ హృదయంలోకి రావాలని ఆయన అనుకుంటాడు. నోరు తెరిచి పిలిస్తే కదా. ఇప్పుడు పిల్లోడు ఏడ్చాడు, భయపడ్డాడు. భయపడినంచేపు వాడికి భయమేముంది? నాన్న లెటర్ చదవమన్నాడు అని లెటర్ చదివేటప్పటికి ఏమైంది? ఎక్కడున్నాడంట? పక్క బోగిలో. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, నేను ఒంటరికి వెళ్తాను ఈ పోరాటాలు, నేను ఒక్కదాన్నే వెళ్తున్నా ఈ ప్రయాణంలో, నేను ఒక్కడనే వెళ్తున్నా ఈ మార్గాల్లో, నాకు ఎవరు లేరా అని చెప్పి ఆయన నీ పక్కన ఉన్న విషయం నువ్వు మర్చిపోయి. చాలామంది అంటూ ఉంటారు, నాకెవరు లేరు అని. మరి ఎవరు లేకపోతే నువ్వు ఎవరిని నమ్ముకున్నవరా నాయనంటే దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిమై ఉండాలి. దేవుడికి స్తోత్రం. దయచేసి మత్తయి శుభవార్త 18వ అధ్యాయము, మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 4వ వచనం చదవండి. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. హల్లెలూయా. కాగా తన్ను తాను తగ్గించుకున్నవాడు ఎవరో తానే పరలోక రాజ్యంలో గొప్పవాడు. హల్లెలూయా. నేను చెబుతున్నా, మీకు పరలోక రాజ్యం కావాలంటే తగ్గించుకోండి. మాకు అవసరం లేదు పాస్టర్ గారు అంటే నేను చెబుతున్నా, మీరేం చేసిన ఇబ్బంది లేదు. పరలోక రాజ్యమే లేనప్పుడు మీరు ఎట్టుంటే ప్రయోజనం? అంతే కదా. మీరు ఏం చేసినా, మీరు జలసాలు ఆడినా, మీరు మందు తాగినా, మీరు ఏం చేసినా సంబంధం లేదు. కానీ పరలోక రాజ్యం కావాలనుకున్నవాడు తాను, అది మీ ఇష్టం. ఇక పాస్టర్ గారు చూస్తలేదు, ఆయన చూస్తున్నాడు మిమ్మల్ని.
మీరు చూస్తలేదు, ఆయన చూస్తాడు. ప్రతి విషయంలో ఆయన గమనించే దేవుడు. దేవుడికి స్తోత్రం. ప్రతి విషయంలో ఏం చేస్తాడు? ఆయన గమనిస్తూ ఉంటాడు. ఇప్పుడు చిన్నపిల్లలు విడిచిపెట్టి మనం ఉంటామా? వాడు బయటికి వెళ్ళడానికో ఒక 2 నిమిషాల కన్నా మనం బయటికి వెళ్తాం. ఎందుకని? చిన్నపిల్లడు కుక్కలు వస్తాయో ఎవరన్నా బెదిరిస్తారో కాపుదల. ఈరోజు దేవుడు కాడ నువ్వు ఒక చిన్న బిడ్డపై ఉండొచ్చు, దేవుడిలో నూతనంగా ఎదిగే బిడ్డపై ఉండవచ్చు. ప్రతి విషయంలో కాడ నువ్వు ఎలా ఉండాలి? తగ్గించుకుని, తాముగా తగ్గించుకుని ఆయన నీలో ఉండాలి. ఎవరుండాలి? యేసయ్య నీలో ఉండాలి. దేవుడి వైపు నువ్వు నడుస్తూ, దేవుడు మాటలను వింటూ, దేవుడిలో ఎదుగుదలతో, ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటూ నీ స్థితి ఎలా ఉండాలో తెలుసా? అంచెలంచెలుగా ఆశీర్వదించబడేటట్టే ఉండాలి. దేవుడికి స్తోత్రం. అంతేగాని మనుషుల వైపు చూసి వాళ్ళకంటే నా భక్తి ఎక్కువ, వీళ్ళకంటే నా భక్తి ఎక్కువ, ఆ భక్తి ఈ భక్తి కొలిచి పోల్చుకుని నువ్వు కింద పడతావు. నేను అందుకే ఎవరితో పోల్చుకోను, యేసయ్యతో పోల్చుకుంటా. దేవుడికి స్తోత్రం. చెప్పాలి, నేను ఎవరితో పోల్చుకోను. ఎందుకో చెప్పమంటారా? యేసయ్యతో నేను ఎందుకు పోల్చుకుంటానంటే, ప్రభువా నేను నీ వలే ఉండాలి, నీ పోలికతో నన్ను చేసేవి కదా, నీ మనసు కలిగి నేను ఉండాలి. ఆయన మనసు ఏంది? ఆదరణ లేని బిడ్డలకు ఆదరణ ఇస్తాడు, నెమ్మది లేని వారికి నెమ్మదిని ఇస్తాడు, సమాధానం లేని వారికి సమాధానం ఇస్తాడు. ఎంతోమంది నన్ను తీసుకెళ్తారు. కొన్నిసార్లు బొస్ ఛార్జీ కాడ ఏముండదు, అక్కడ మెదలకుండా తిరిగి వస్తూ ఉంటాం. కొన్ని పర్యాయాలు తినేదని కడుపుకు అన్నం కాడ ఉండదు. అయినా సరే అదే మౌనంగా. కానీ ఒకటి, దేవుడు నీ దగ్గర లేకపోతే క్షమిస్తాడు, కానీ పెట్టే స్థితి కలిగిన ఉండవనుకో అంతకంటే ఘోరమైన స్థితికి నేను అప్పచెబుతాడు. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే నేను ఎవరి నిమిత్తం కడుపు మార్చుకుంటాను చెప్పండి? ఎవరి నిమిత్తము? అర్థం కాల? సంఘం కొరకు. అది ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభు బిడ్డల కొరకు నేను కడుపు మార్చుకుంటా, దేవుడు బిడ్డల కొరకు నేను కడుపు కట్టుకుంటా, దేవుడు నమ్ముకున్న బిడ్డలో మంచిగా ఉండాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా. అంతేగాని ఏదో నాకు కావాలి ప్రత్యేకంగా నేను పొరపాటున కాడ ఉపవాసం ఉండి వ్యక్తిగతంగా ఏదో ప్రార్థన చేస్తా, కానీ ఫాస్టింగ్ ఉండి ఉపవాసం ఉండి కడుపు కట్టుకున్నానంటే అది దేవుడు ప్రజల కొరకు మాత్రమే. మీ కొరకు నేను కడుపు కట్టుకు ప్రార్థన చేస్తున్నాను, మీరు నాకు సహాయం ఇవ్వాల, దేవుడికి ఇవ్వాల, కానీ దేవుడు మీకిత్తం మానేసి ఇచ్చే వాళ్ళు తీసుకొస్తా ఉంటాడు. ప్రైజ్ లార్డ్. ఇది సత్యం. మన మందిరానికి ఫస్ట్లో బాబు వచ్చేవాడు, వాడికి డ్యూటీ వచ్చింది, ఫస్ట్ శాలరీ ఎత్తుకొచ్చి ఇచ్చాడు. నేను సంతోషపడ్డా, పర్లేదు పాపం బిడ్డ ఆత్మీయంగా ఎదుగుతున్నాడు. తర్వాత శాలరీ పెరిగింది, తర్వాత మళ్ళా పెరిగింది 2 లక్షలు అయింది. నెలకి 20,000 ఎక్కడెత్తా దశభాగము అని దేవుడికిత్త వాడు ఆపేసాడు. దేవుడు వాడికిత్తం ఆపేసాడు. ఇప్పుడు దేవుడు నాకు ఇస్తున్నాడు, నేను దేవుడికి ఇస్తున్నాను. నేను దేవుడికిత్తం ఆపేసా, దేవుడు ఏం చేశాడు చెప్పాలి? నాకిత్తము కాదు. జాగ్రత్త ప్రేమైన దేవుడు బిడ్డలారా, నువ్వు దేవుడికి నీకున్న స్థితిలోనే, ప్రభువా ఇదిగో ₹1 నాకుంది, గుప్పిడితో పట్టుకొచ్చి దేవుడికి నువ్వు ఇచ్చావనుకో, ఆయన నేను చూస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ యథార్థత చూస్తున్నాడు, ఆ నమ్మకం చూస్తున్నాడు. ఆ దేవుడిలో ఉండే ఆ కృతజ్ఞత భావన బట్టి నిన్ను గొప్పగా దీవిస్తావు అంటాడు. దేవుడికి స్తోత్రం. గనుక ప్రేమన్న దేవుడు బిడ్డలారా, 2 కొరింథీ పత్రిక దయచేసి 7వ అధ్యాయము, కొరింథీ పత్రిక ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయము 2 కొరింథీ 7:14 వచ్చిన కాడ మనం ఒకసారి చదువుదాం. 2 కొరింథీ నేను అతడి ఎదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు. హల్లెలూయా. చెప్పాలి, ఏ మాటలండి? అతిశయించే మాటలు చెప్పినాను. జాగ్రత్త. మన మాటే కానీ మన ప్రవర్తన కానీ ప్రతిదీ కాట ఆయన ఎదుట మనము నమ్మకంతో నడవాలి, కాపాడుకుంటూ ముందుకు సాగాలి. ఒక భార్యగా కాపాడుకోవాలి, భర్తగా కాపాడుకోవాలి, ఒక భార్య భర్తలుగా బిడ్డలను కాపాడుకుంటూ మనం ముందుకు నడవాలి. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను గొప్ప మార్గాల్లో నడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం. ఒకరోజు
ఒక వ్యక్తి నన్ను భోజనాన్ని పిలిచాడు, నన్ను ఒక్కనే పిలిచాడు. ఆయన సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఆ ఏరియాలో ఉంటాడు. మంచి కోటీశ్వరుడే. సరే, మొత్తం మీద నన్ను అర్ధా పిలిచి ఏమన్నాడంటే, లాస్ట్కి ఈ భోజనం చేసి అదే భోజనానికి వెళ్దాం ఉన్న టైం అది. పాస్టర్ గారు నేను పిలిచింది భోజనానికే కానీ నాకు అర్జెంట్ పని ఉంది, సరే మీరు బయలుదేరండి అన్నాడు. నాకు చాలా బాధ అయింది. ఆయన భోజనం చేస్తే నేను ఎంత దూరం వచ్చాను అని చెప్పి బాధపడుతూ ఆకాశం వైపు చూసా. ప్రభువా, మనుషుల మాట నమ్మి నేను ఒకళ్ళు వచ్చానేమో, దయతో నన్ను క్షమించు. ఒకళ్ళు ఈ వైపు నేను చూడలేదేమోనాయి అని చెప్పి ప్రార్థన చేసుకుని కళ్ళం నీళ్ళ రాలుతున్నాయి. మెల్లిగా 2 అడుగులు ముందుకేసా. ఒక కారు నా ముందు ఆగింది. ఒక కారు ఫార్చునర్ నా ముందు ఆగింది. ఆ కారులో ఎక్కేదానికి నాకు ఏ ఎగతలే ప్రభు అని అనుకుంటున్నా మనసులో. సరేలే దేవుడి చిత్తమని అని నిలబడ్డా. వెంటనే ఆ కారులో నుంచి యజమాని దిగి, ముందు డ్రైవర్ ఉన్నాడు, వెనకాల సీట్లో యజమాని ఉన్నాడు. సార్ ప్రైజ్ లార్డ్ సార్ అంటున్నాడు. ఒక అన్నిడాడు ఆయన. నేను అన్న, చెప్పండి అన్న ఏం కావాలి మీకు అన్న. ఏమీ లేదు, నాకు ఒక చిన్న కోరిక ఉంది, మీరు తీరుతారా అంటున్నాడు. నా దగ్గర ఛార్జీకి 20 గారు అడుగుతాడు ఎవరు నేను అనుకుంటున్నా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి అప్పుడు సికింద్రాబాద్ నుంచి ఆడికి 20 రూపాయలు టికెట్. 20 గారు అడుగుతాడేమో, నడుచు సరతి ఆయన ఏమడుగుతాడో, కోరిక తీరమ్మా అంటున్నాడు కదా. అప్పుడు అని ఒక్క మాట, అన్న నేను చేయగలిగింది అయితే చేస్తాను, నేను చేయలేని కోరిక ఏదన్నా అయితే నన్ను క్షమించాలన్న. ఏం పర్లేదు పాస్టర్ గారు, మీరు చేయగలిగింది అని అన్నాడు. ఏ సంతోషమే, నేను చేయగలిగింది అన్నాడు కదా. సరేనన్న అన్న, ఎక్కండి అని అన్నాడు. ఆ కారులో ఎక్కించుకున్నాడు. కారులో ఎక్కించుకున్న తర్వాత నాంపల్లి తెలుసా మీకు, వాటిలో 2000 అడుగులు ఎత్తుండేది. ఆ టేబుల్ అంతా గోల్డే, బంగారపు టేబుల్ అనమాట. అది సామాన్యుడు వెళ్ళే హోటల్ కాదు. అది చెప్పాలి, సామాన్యుడు వెళ్ళే హోటల్ కాదు అది. ఆ హోటల్లోకి తీసుకెళ్ళి మంచి బిర్యానీ పెట్టించాడు. దేవుడికి స్తోత్రం. మీరు గమనించండి, నా బంధువు డ్యూటీ చేస్తున్నాడు, మా 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 బంధువులు ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్. నా కొడుకు, మా అన్న కొడుకు 2 లక్షల నెలకి. ఏ రోజు నేను వాడిని ఫోన్ చేయను, మందలేను. ఎందుకని చెప్పరా? ఎందుకని? దేవుడిని కలిగిన వ్యక్తులు మనం చూడాలి. దేవుడికి స్తోత్రం. దేవుడు ప్రేమన్న వ్యక్తులు వాళ్ళే దేవుడిని నడిపిస్తామంటాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆ పల్కనాం ప్యాలెస్ పెద్ద వాటర్లోకి దేవుడు తీసుకెళ్ళాడు. సమృద్ధిగా భోజనం చేశా, మంచిగా కడుపులో బిర్యానీ తిన్నాడు. ఆ తర్వాత నా చేతులు పట్టుకుని ఒక 5,000 రూపాయలు కానుక పెట్టి నాకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నాడు. మామూలుగా హోటల్కి మనం పోతే తిని బిల్లు కడతాం, కానీ దేవుడు అన్నం పెట్టాడు, నాకు పైసలు ఇచ్చాడు. దేవుడు నామానికి ఒకసారి గట్టి సప్ట్లు కొడతాం. దేవుడు నామానికి మహిమ కలుగురుగాక. హల్లెలూయా. అందుకని ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనుషుల వైపు మనం చూడొద్దు. మా బంధువుల ఇంటికి వెళ్తే బాగా వాడు చూడటం నిన్ను, వాడు ఆడికి వెళ్ళామనుకో, ఈ గతి లేనాడు ఈడు వచ్చాడారు, అప్పుడు ఈడితో అంతా తలనొప్పి, మనం ఎటోకాడు పోయినట్టు బాగుండదు, నాకు పని ఉందిలో బయటకు వెళ్తాను అంటాడు. ఏమనుకోకుండా. అయితే నువ్వు దేవుడు వైపు చూసి ఆయన నమ్ముకున్నావు అనుకో, ప్రభు ఏం చేస్తాడు తెలుసా? గొప్ప స్థితికి నీకు ఇచ్చి మంచి రాజుల భోజనం నీకు పెడతాడు. ఏ భోజనం పెడతాడు? రాజులు తినే భోజనాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, మనుషుల వైపు మనుషుల ఆలోచన కాక దేవుడి వైపు చూస్తూ ఆయన మీద మనం ఆనుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. వాక్యం కొరకు ఆత్మీయ తల్లి దైవజనురాలు ప్రార్థన చేసేది. ఆ తర్వాత దేవుడు శరీరము, ఆయన రక్తం మీ వద్దకు వచ్చి, ఇదందరూ కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా అని స్తోత్రం చెల్లిస్తున్న స్వామి. ఇదిగోండి ప్రభా, నీ స్తోత్రం. గడిచిన వారం మొదలుకొని ఈ వారం వరకు ప్రభా, అయ్యా మీరు కంచె వేసి మీరు కాపాడినందుకే నీ స్తోత్రం 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 స్తోత్రాలు దేవా. ఇదిగోండి నాయన, అయ్యా అయ్యా తను తగ్గించుకున్నాడు, హెచ్చించబడిన లేఖనాలు సెలవుస్తున్న స్వామి. దేవాని స్తోత్రం నాయన. అయ్యా మేము తగ్గించుకొని జీవించే కృపను మీరు మాకు అనుగ్రహించండి. ఆ తగ్గింపు స్వభావాన్ని మీరు మాకు నేర్పించండి ప్రభా.
దేవాని స్తోత్రం నాయన. నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడలేక నా సెలవిస్తున్న స్వామి. నిజంగా నాయన అయ్యా మేము నీతిగా నిలబడి కదలకుండగా క్రీస్తన బండ మీద స్థిరంగా నిలబడి కృప దయచేయండి ప్రభువా. యేసయ్యా నీ స్తోత్రం 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 నాయన. ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా అయ్యా నీతి నుంచి తొలగిపోకుండా ప్రభా క్రీస్తన బండ మీద నుంచి అయ్యా కదిలించబడకుండా స్థిరంగా ఉండే కృప దయచేయండి తండ్రి. దేవానికి వందనాలు స్వామి. ఇదిగోండి ప్రభా నీ స్తోత్రం. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చిరణం లేదు. అన్నోదయం నా దేవుడు దానికి సహాయం చేస్తున్న లేక నా సెలవిస్తున్న స్వామి. నిజంగా ప్రభా అయ్యా నువ్వు మాలో ఉండయ్యా నీ స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ వాళ్ళు నివసించండి తండ్రి. అయ్యా మాకు చిరణం ఉండదయ్యా నీ స్తోత్రం స్వామి. అయ్యా మీరు మాలో ఉంటే మాకు ఆశీర్వాదం, మాకు దీవెన, మాకు ఆరోగ్యం, మాకు సమృద్ధి నాయన నీ స్తోత్రం. మీరు సహాయం చేయండి, అన్ని రకాలుగా దీవించి ఆశీర్వదించండి.